హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు ఆర్ట్. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, అదే దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, అది కూడా కొండలల్లోనో లోయలలోనో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఫోన్కి సిగ్నల్ ఉండదని ఫిక్స్ అయ్యే వెళ్తాం. కానీ కొండల్లో ఉన్న లోయల్లో ఉన్నా సరే మీ మొబైల్ ఫోన్ ఇక పని చేస్తుంది, సిగ్నల్ కూడా వస్తుంది. ఇక సిగ్నల్స్ లేవు అనే బెడద అస్సలే ఉండదట. మీ ఇంటర్నెట్ హై స్పీడ్తో కూడా పెరుగుతుంది. అయితే ఇదేదో ఓ నెట్వర్క్ కంపెనీకి యాడ్ కాదు. వచ్చే నెలలో శ్రీహరికోట నుంచి ఓ రాకెట్ ప్రయోగం ద్వారా ఇదంతా జరగబోతుందన్నమాట. బాహుబలి రాకెట్గా పేరుగాంచిన LVM-4 రాకెట్ ద్వారా అమెరికాలో తయారైన ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సిద్ధమైపోతుంది. ఇక శ్రీహరికోటలోని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో తిరుపతి జిల్లా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ 2వ లాంచ్ ప్యాడ్ నుంచి అక్టోబర్ నెల 2వ వారంలో మరో భారీ రాకెట్ ప్రయోగానికి సిద్ధమైపోయింది. ఇస్రో శాస్త్రవేత్తలతో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన CMS-02 కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని LVM-3 Mark 5 రాకెట్ ద్వారా ఈ CMS-02 ఉపగ్రహాన్ని నింగిలోకి పంపించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు రెడీ అయిపోయారు. ఇక LVM-3 Mark 5ను వచ్చే నెల 2వ వారంలో ఈ ప్రయోగం చేయాలని ఇస్రో అయితే లక్ష్యంగా పెట్టుకుంది. ఇక షార్ ద్వారా రాకెట్ అనుసంధానం పనులనేవి తుది దశకు చేరుకున్నాయి. ఈ ప్రయోగం ద్వారా 6500 కిలోమీటర్ల బరువైన బ్లాక్ టు బ్లూబర్డ్ ఉపగ్రహాన్ని ప్రయోగించబోతున్నారు. ఇక అమెరికాలోని టెక్సాస్కు చెందిన AST స్పేస్ మొబైల్ ఈ ఉపగ్రహాన్ని రూపొందించింది. అయితే ఈ నెలాఖరులోగా ఉపగ్రహం భారత్కు చేరుకోబోతుంది. ఈ ప్రయోగం ద్వారా స్మార్ట్ ఫోన్కు ప్రత్యేక అనుసంధానం సులభతరం అవుతుందని నిపుణులు చెప్తున్నారు. మరి ఇక మొబైల్ ఫోన్ వినియోగదారులు ఎవరైతే ఉన్నారో భూమిపై ఉండే టవర్ల మీద ఆధారపడకుండా నేరుగా కాల్స్ చేసుకోవడానికి, బ్రాండ్ టు బ్రాండ్ ఇంటర్నెట్ యాక్సెస్ చేయడానికి దోహదపడుతుందని చెప్తున్నారు. ఇక CMS-02 ఉపగ్రహం ద్వారా భారతదేశంలోని మారుమూల ప్రాంతాలకి, కొండల్లో, కోనల్లో, దట్టమైన అడవి ప్రాంతాల్లో కూడా సరికొత్త టెక్నాలజీతో ఇంటర్నెట్ సేవలు అనేవి వస్తాయట. ఇక ఈ CMS ఉపగ్రహం దోహదపడుతుందని చెప్తున్నారు నిపుణులు. ఇప్పటికే కమ్యూనికేషన్ రంగానికి సంబంధించి ఇస్రో శాస్త్రవేత్తలు శ్రీహరికోట నుంచి ఎన్నో కమ్యూనికేషన్ ఉపగ్రహాలను నింగికి పంపి ఘన విజయం సాధించిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈ ప్రయోగం కూడా కమ్యూనికేషన్ రంగాన్ని మరింత అభివృద్ధి పరిచే దిశలో ఇస్రో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించింది. ఇక CMS-02 ఉపగ్రహాన్ని అక్టోబర్ 15వ తారీఖు నుండి 19వ తారీఖు లోపల ఈ LVM-03 M5 రాకెట్ను ప్రయోగించడానికి సిద్ధమైపోయింది. ఒకవేళ ఈ రాకెట్ ప్రయోగం కనుక విజయవంతమైతే భారతదేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా ఇంటర్నెట్ సేవలు మరింత విస్తృతంగా అందించేందుకు ఈ శాటిలైట్ ఉపయోగపడుతుందన్నమాట. అయితే ఈ LVM-3 Mark 5 రాకెట్ ప్రయోగాన్ని అక్టోబర్ మాసంలో ఏ రోజున ప్రయోగిస్తారు అనేది ఇస్రో శాస్త్రవేత్తలు ఖరారు చేయాల్సి ఉంది.